హీరోకి బ్రేకప్ చెప్పగానే చప్పట్లు కొట్టే ప్రేమ కథల గురించి తెలుసా? పదండి తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ది గర్ల్ ఫ్రెండ్. నంబర్ 1, హీరో హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు ఒక్కటవుతారా అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయంలో మనం ఎన్నో ప్రేమ కథల్ని చూసుంటాం. తమ ప్రేమకు ఎదురైనటువంటి అడ్డంకుల్ని దాటుకొని ఇద్దరు ఒకటైతే కథ సుఖాంతం అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టి బయటకు వచ్చేస్తాం. కానీ ఇందులో హీరోయిన్ తన ప్రేమకు బ్రేకప్ చెప్పగానే థియేటర్ చప్పట్లతో మారుమోగిపోతుంది. దీన్ని బట్టి ఇది ఎలాంటి ప్రేమ కథో మీరు అర్థం చేసుకోవచ్చు. నంబర్ 2, సమాజానికి ఎంతో అవసరమైనటువంటి కథను రాహుల్ రవీంద్రన్ గారు చెప్పడం జరిగింది. బంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలో చెప్పకనే చెబుతుంది ఈ సినిమా. అసలు కథలోకి వెళ్ళడానికి ముందు కొన్ని చప్పగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ల ప్రేమ ప్రయాణం మొదలవగానే లీనమైపోతాం కథలో. భూమా విక్రమ్ల పరిచయం, ప్రేమలో పడ్డ అమ్మాయి బందీగా మారిపోయిందా, ఉక్కిరి బిక్కిరి అయిపోయిందా అనేటువంటి డ్రామా భలే పండుతుంది. దాంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతారు. స్టేజ్ మీద నాటకం తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలు, హీరో తన ఇంటికి తీసుకువెళ్లి తల్లి పరిచయం చేసేటువంటి క్రమం కథలోని అసలు సంఘర్షణని చెప్పాలి. ఫైనల్ గా నంబర్ 3, షరతులు లేని ప్రేమే జీవితాన్ని, అందులో ఉన్నటువంటి అందాన్ని సజీవంగా నిలుపుతుంది అనేటువంటి కథా ప్రయత్నం రాహుల్ గారు దర్శకుడిగా హిట్ కొట్టేలా ఈ కథ మార్చేసింది. సో ఫైనలీ కథాంశం, రష్మిక దీక్షిత్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చేస్తాయి. ఖచ్చితంగా ఈ గర్ల్ ఫ్రెండ్ అందరికీ పరిచయం అయితే బాగుంటుంది. వీలుంటే థియేటర్లో చూసేయండి మీరు కూడా. ఆర్జే సునీత రేటింగ్ 3 స్టార్స్.